రేపటి దీర్ఘ సుమంగళి భవ అప్కమింగ్ ప్రోమోలో విరూపాక్ష గారు ఇంకా స్వామీజీ గారు ఇద్దరు కలిసి వచ్చిన భక్తులందరికీ గుడిలో ప్రసాదం వడ్డిస్తూ ఉంటారు. అప్పుడు స్వామీజీ గారు విరూపాక్ష గారితో అర్జున్ ప్రసాద్తో జాతకం విషయం గురించి మాట్లాడాలి కదా అని విరూపాక్షతో మాట్లాడతాడు. అప్పుడు విరూపాక్ష అవును గురువుగారు, వెళ్ళి జాతకం గురించి చెప్పిరండి అని అంటాడు. అప్పుడు స్వామీజీ గారు అక్కడి నుండి అర్జున్ ప్రసాద్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఈలోపు అహల్య గారు స్వామీజీ గారు ప్రసాదం వడ్డించే చోటు దగ్గరకు వచ్చి స్వామీజీ కోసం వెతుకుతుంది. స్వామీజీ గారు కనపడపోయేసరికి అక్కడున్న విరూపాక్ష గారితో స్వామీజీ గారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు విరూపాక్ష మీరా, మీకు మా స్వామీజీతో పని ఏముంది అని అంటాడు. వెంటనే అహల్య గారు స్వామీజీ గారితో కాస్త నేను మాట్లాడాలని అనగానే విరూపాక్ష మీరు చేసిన మోసం, చెప్పిన అబద్ధాలు అన్నీ మా గురువుగారికి తెలిసిపోయాయి. ఆ జాతకం విషయం గురించి, ఆ జాతకం ఉన్న వ్యక్తి ఎప్పుడో చనిపోయాడని తెలిసి మా గురువుగారు ఆ విషయం గురించి అర్జున్ ప్రసాద్ గారికి చెప్పటానికి ఇప్పుడే అర్జున్ ప్రసాద్ గారి దగ్గరకు వెళ్ళాడు అని విరూపాక్ష అహల్యతో చెప్తాడు. ఆ మాటలు విన్న అహల్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎలాగైనా స్వామీజీ గారిని ఆపి విషయమంతా చెప్పాలి అని అర్జున్ ప్రసాద్ని కలవకుండా చూడాలని స్వామీజీ గారిని వెతుక్కుంటూ వెళ్తుంది. ఈలోపు స్వామీజీ గారు అర్జున్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాడు. అర్జున్ ప్రసాద్ గారు స్వామీజీని చూసి నమస్కారం స్వామీజీ, నేను కొంచెం మీతో మాట్లాడాలని అనగానే స్వామీజీ గారు కూడా మేజర్ గారు నేను కూడా మీతో కొద్దిగా మాట్లాడాలని అంటాడు. దాంతో ఈ ప్రోమో ఎండ్ అవుతుంది. చూద్దాం రేపటి భాగంలో ఏం జరుగుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.